హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మేము ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మరియు తాజా అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే మా వీడియోలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇప్పుడు మనం MHSRB ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది చూద్దామండి. సో ఇక్కడ మనకి మొత్తం ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిందండి. ఈ ప్రొవిజనల్ లిస్ట్లో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టల్ కోసం తాత్కాలిక మెరిట్ లిస్ట్ అనేది మనకి ఆగస్టు 7వ తారీఖున 2025న విడుదల చేసిందండి. అభ్యర్థుల నుండి వచ్చిన అబ్జెక్షన్స్ని పరిగణనలోకి తీసుకొని ఈ లిస్ట్ని అనేది తయారు చేశారు. ఎక్స్పీరియన్స్ పాయింట్ కరెక్షన్స్ అనేది జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసిన కాంపిటెంట్ అథారిటీలు కొన్ని తప్పులను గుర్తించారు. కొంతమంది అభ్యర్థులు తప్పుగా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేది ఇవ్వబడ్డాయి. అందువల్ల వాటిని సవరించి సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేశారు. ప్రతి అభ్యర్థి పక్కన కరెక్షన్స్ వివరాలు కూడా రిమార్క్స్ కాలంలో ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ప్రతి అభ్యర్థిది కూడా రిమార్క్స్ కాలంలో కొంత డేటా అనేది యాడ్ చేశారండి. అది ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరెవరికి రిమార్క్స్లో ఉన్నాయి అనేది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసిన కాంపిటెంట్ అథారిటీలు కొన్ని తప్పులను గుర్తించాయండి. కొంతమంది అభ్యర్థులకు తప్పుగా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేది ఇవ్వబడ్డాయి. అందువల్ల వాటిని సవరించి సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేశారు. ప్రతి అభ్యర్థి పక్కన కరెక్షన్స్ వివరాలు కూడా రిమార్క్స్ కాలంలో ఇచ్చారండి. సో ఇది మీరు చెక్ చేసుకోండి, రిమార్క్స్ కాలంలో ఎవరెవరికి రిమార్క్స్ కాలంలో ఏమేమి రాశారో ఏంటనేది చెక్ చేసుకోవటం మంచిదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ని వెరిఫై చేసిన కాంపిటెంట్ అథారిటీలు కొన్ని తప్పులను గుర్తించడం వల్ల మనకి ప్రాసెస్ అనేది లేట్ అయిందని తెలుస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కొంత మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి ఇక్కడ ఏమైందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది వచ్చిందండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంత మెరిట్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ని 1:1.5 రేషియోలో నిర్వహించబోతున్నారు. అంటే ప్రతి వేకెన్సీకి 1.5 మంది అభ్యర్థులని పిలుస్తారు. మరియు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీలో క్లెయిమ్ చేసిన అభ్యర్థులందరినీ కూడా వెరిఫికేషన్కి పిలుస్తారు. సో దీనివలన డిజర్వింగ్ క్యాండిడేట్స్కి మరింత క్లియర్ ఛాన్స్ అనేది వస్తుందండి. సో ఇక్కడ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రేషియో అనేది ఈ కొత్త మెరిట్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:1.5 రేషియోలో నిర్వహించబోతున్నారు. అంటే ప్రతి వేకెన్సీకి 1.5 అంటే 1.5 మంది అభ్యర్థుల్ని పిలుస్తారు. మరియు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీలో క్లెయిమ్ చేసిన అభ్యర్థులందరినీ కూడా వెరిఫికేషన్కి పిలిచారండి. దీనివలన డిజర్వింగ్ క్యాండిడేట్స్కి మరింత క్లియర్ ఛాన్స్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకి షెడ్యూల్ అనేది వచ్చింది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు వచ్చేసరికి 10 సెప్టెంబర్ 2025 నుండి 18 సెప్టెంబర్ 2025 వరకు జరుగుతాయి. స్థలం అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి వెరిఫికేషన్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్లేస్ అనేది ఉందండి. సో ఇది ఎప్పుడంటే మనకి 10 సెప్టెంబర్ 2025 నుండి 18 సెప్టెంబర్ 2025 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ 20 సెప్టెంబర్ 2025 రిజర్వ్ డేగా నిర్ణయించారండి. ఆ రోజు ముందుగా హాజరు కాలేకపోయిన అభ్యర్థులు లేదా సర్టిఫికేట్లు పూర్తి చేయని వారు తమ సర్టిఫికేట్స్ సమర్పించవచ్చు. సో ఇది 20/10/2025 అనేది రిజర్వ్ డేగా నిర్వహించడం జరుగుతుందండి. ఆ రోజు ముందుగా హాజరు కాలేకపోయిన అభ్యర్థులు లేదా సర్టిఫికేట్లు పూర్తి చేయని వారు తమ సర్టిఫికేట్స్ని సమర్పించవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకురావాల్సిన పత్రాలు ఏమేం కావాలో చూద్దాం. అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఒరిజినల్ సర్టిఫికేట్స్
మరియు ఒక్కో సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకురావాలండి. సో ఇక్కడ మనకి MHSRB ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ అండి. ప్రతి అభ్యర్థికి వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి అండి. ఇది మీ ఐడెంటిటీ ప్రూఫ్గా మాత్రమే కాకుండా అడ్రస్ ప్రూఫ్గాను ఉపయోగిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీ పేరు, ఫోటో ఆధార్లో ఉన్నట్లుగానే ఇతర సర్టిఫికేట్లలో కూడా ఉండాలి. ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే ముందుగానే గెజిట్ నోటిఫికేషన్ లేదా అఫిడవిట్ ద్వారా సరి చేసుకోవాలండి. సో ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా తీసుకువెళ్ళాలండి. ఆధార్ కార్డుతో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు మనకి జిరాక్స్ కాపీ అనేది కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండి. SSC సర్టిఫికేట్ అభ్యర్థి వయస్సును నిర్ధారించడానికి SSC సర్టిఫికేటు లేదా ఈక్వలెంట్ సర్టిఫికేటు తప్పనిసరిగా కావాలండి. సో బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండవచ్చు, కానీ సాధారణంగా SSC సర్టిఫికేట్నే ప్రాధాన్యంగా తీసుకుంటారు. సో వయస్సులో ఏవైనా తేడాలు ఉన్నా యాక్సెప్ట్ చేయరు, కాబట్టి ఒరిజినల్ SSC అండ్ జిరాక్స్ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాలండి. సో ఇక్కడ మన అభ్యర్థి వయసును నిర్ధారించడానికి SSC సర్టిఫికేట్ లేదా ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాలండి. సో కానీ మనకి ఇక్కడ ఏంటంటే SSC సర్టిఫికేట్ అనేది ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీ అనేది కూడా తీసుకెళ్ళటం చాలా ముఖ్యం అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి అవసరమైన DMLT, BSc MLT ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా తీసుకెళ్లాలండి. సో కాన్వకేషన్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇంకా చదువు పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్స్ రాలేదని చెప్తే యాక్సెప్ట్ అనేది చేయరండి, కాబట్టి ఈ సర్టిఫికేట్ తప్పక ప్రజెంట్ అనేది చేయాలండి. మళ్ళీ చెప్తున్నానండి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి అవసరమైన DMLT, BSc MLT ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా తీసుకెళ్లాలండి. అవి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయి ఉండాలి. సో కాన్వికేషన్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఇంకా చదువు పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్ రాలేదని చెప్తే యాక్సెప్ట్ అనేది చేయరు, కాబట్టి ఈ సర్టిఫికేట్ తప్పక ప్రజెంట్ చేయాలి. సో ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా మీ దగ్గర ఉండటం మంచిదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి SC, ST, BC వాళ్ళకండి. సో ఇక్కడ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. ఇది కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ అయి ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అనేది చేయరండి, ఎందుకంటే మనది తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాలండి. నెక్స్ట్ వచ్చేసరికి జిరాక్స్ కాపీ సరిపోదు, ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి. సో దాంతోపాటు ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాలండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ BC అభ్యర్థుల కోసం అండి. తాజా సంవత్సరం 2024, 2025కు సంబంధించిన నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకెళ్లాలండి. 2023 లేదా అంతకంటే ముందు సర్టిఫికేట్ యాక్సెప్ట్ అనేది చేయరు, ఎందుకంటే ఇది లేటెస్ట్ ఇయరే తీసుకుంటారండి. 2024, 2025కి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ నోటిఫికేషన్ వచ్చి కూడా దాదాపుగా ఎగ్జామ్ అయిపోయి కూడా 1 year కావస్తుంది, కాబట్టి మనం ఇప్పుడు లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా మంచిదండి. సో కాబట్టి లేటెస్ట్ ఇయర్ 2024, 2025కి సంబంధించిన నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి. ఇది లేకపోతే మీరు BC అయినా కూడా ఓసీగానే పరిగణిస్తారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి EWS సర్టిఫికేట్ అండి. EWS కోటా క్లెయిమ్ చేసే వాళ్ళు తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వంచే జారీ చేసిన 2024, 2025 సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది చూపించాలండి. ఇది కూడా ఎక్స్పైర్ సర్టిఫికేట్ ఉంటే అది వ్యాలిడ్ కాదు, మీరు ఓసీగానే పరిగణిస్తారండి. సో EWS వాళ్ళు కంపల్సరీగా EWS సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకెళ్ళాలండి. అది కూడా లేటెస్ట్ ఇయర్ది తీసుకెళ్ళాలండి, ఎందుకంటే మీది
ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి కూడా 1 year కావస్తుంది కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేసి కూడా మనకి లేటెస్ట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాలండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్స్ అండి. స్టడీ సర్టిఫికేట్ ఏంటంటే మనకి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అభ్యర్థి యొక్క స్థానిక నాన్ లోకల్ స్టేటస్ నిర్ధారణ 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా తీసుకెళ్లాలండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివినట్లయితే స్కూల్ జారీ చేసిన సర్టిఫికేట్స్ అనేవి చూపించాలి. ప్రైవేట్ స్టడీస్ చేసిన వాళ్ళు తహసీల్దార్ జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చూపించాలండి. ఎందుకంటే అప్పుడు మీరు చదివిన స్కూల్స్ అనేవి లేకపోతే ఇప్పుడు మనకి తహసీల్దార్ జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. ఏవి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి. అది లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సంబంధిత హాస్పిటల్ ఆర్గనైజేషన్ నుండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకెళ్లాలండి. ఇది తప్పనిసరిగా DMHO లేదా ఇతర కాంపిటెంట్ అథారిటీ ద్వారా అటెస్టేషన్ చేయబడాలి. అటెస్టెడ్ లేకపోతే అది వ్యాలిడ్ కాదండి. సో మళ్ళీ చెప్తున్నాండి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధిత హాస్పిటల్ లేదా ఆర్గనైజేషన్ నుండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఇది తప్పనిసరిగా DMHO లేదా ఇతర కాంపిటెంట్ అథారిటీ ద్వారా అటెస్టేషన్ చేయబడాలి. అటెస్టెడ్ లేకపోతే అది వ్యాలిడ్ అనేది కాదు. సో వ్యాలిడ్ కాకపోతే మీకు ఏమవుతుంది, మీకు యాడ్ చేసిన పాయింట్స్ అనేవి కూడా క్వాలిఫై అవ్వరు, 20 మార్క్స్ అనేవి లెస్ అయిపోతాయండి. సో కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వాళ్ళు సంబంధిత హాస్పిటల్ ఆర్గనైజేషన్ నుండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. విత్ అటెస్టెడ్ లేకపోతే అది వ్యాలిడ్ అనేది కాదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే PH క్యాండిడేట్ కోసం అండి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ సదరన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా చూపాలి. ఇది పర్మనెంట్ వ్యాలిడిటీతో ఉంటుంది, కానీ కొత్త వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీ అనేది తీసుకెళ్లడం చాలా మంచిదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్. అవసరమైతే ఈ క్రింది వాటిని చూపించాలండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే సర్వీస్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. NCC క్యాండిడేట్స్ అయితే NCC సర్టిఫికేట్ అనేది కూడా తీసుకెళ్ళాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి. సో తెలంగాణ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి అండి. సో ఇది సర్టిఫికేట్ లేకపోతే మనం ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినా మనకి క్వాలిఫై అనేది మనని వెరిఫికేషన్లోకి తీసుకోరండి, యాక్సెప్ట్ చేయరు మనది. సో తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా అవసరం అండి. ఎక్స్పైర్డ్ అయితే తప్పక రెన్యువల్ చేసుకోండి. వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేయడానికి అనుమతి అనేది ఉండదండి. సో ఇక్కడ మీరు ఈ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ ప్రకారంగా ఎప్పుడు 20వ తారీఖు బిలో తీసుకున్న వాళ్ళదే యాక్సెప్ట్ చేస్తారండి. 20వ తారీఖు తర్వాత తీసుకున్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరని తెలుస్తుంది. సో కాబట్టి పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అనుమతించరు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ అండి. స్పోర్ట్స్ కోటా క్లెయిమ్ చేసిన వాళ్ళు తప్పనిసరిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్ అనేవి చూపించాలండి. సో ఇక్కడ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం Form 1, Form 2 కూడా తప్పనిసరి అండి. స్పోర్ట్స్ కోటా క్లెయిమ్ చేసే వాళ్ళు తప్పనిసరిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్ అనేవి చూపించాలండి. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం Form 1, Form 2 కూడా తప్పనిసరి అండి. సో ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మహిళా అభ్యర్థుల కోసం అండి. మహిళా అభ్యర్థులు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆధార్ అడ్రస్ అనేది చేంజ్ అయి ఉంటుంది. సో పేరు లేదా సర్నేమ్ మార్పులు ఉన్నప్పుడు తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళటం చాలా మంచిదండి. డాక్యుమెంట్స్లో నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే యాక్సెప్ట్ చేయరు కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళండి. సో ఇక్కడ
నెక్స్ట్ వచ్చేసరికి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తప్పనిసరిగా తమ ఎంప్లాయర్ నుండి ఎన్ఓసి తీసుకురావాలండి. లేని పక్షంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సమస్య అనేది వస్తుంది. నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఎంప్లాయీగా ఉన్నవాళ్ళు, ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తప్పనిసరిగా తమ ఎంప్లాయర్ నుండి ఎన్ఓసి అనేది తీసుకురావాలి. లేని పక్షంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సమస్య అనేది వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండి. తాజాగా తీసిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకెళ్ళాలి. ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేసిన ఫోటోతో మ్యాచ్ అవ్వాలండి. సో ఫోటో అనేది కొంచెం కొత్తగా ఉన్న ఇప్పుడు లేటెస్ట్గా తీసిన ఫోటో అనేది తీసుకెళ్ళడం మంచిదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అదర్ డాక్యుమెంట్స్ అండి. నోటిఫికేషన్లో చెప్పిన ఇతర అవసరమైన పత్రాలు ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళాలండి. డౌట్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ ఫైల్లో పెట్టుకొని వెళ్ళడం మంచిదండి. అన్ని డాక్యుమెంట్లు కూడా మనం అన్ని 2-3 సెట్లు జిరాక్స్ తీసుకెళ్ళడం చాలా మంచిదండి. వాటితో పాటు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసుకొని మీ మెయిల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఆన్లైన్లో ఫామ్లో సబ్మిట్ చేయాలంటే వెంటనే చేయడానికి ఈజీగా ఉంటుంది. సో స్కాన్డ్ కాపీస్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన గమనికండి, వెరిఫికేషన్కి హాజరు కాని వారు లేదా సర్టిఫికేట్లు సమర్పించిన వారు అనర్హులుగా పరిగణించబడతారండి. ఈ జాబితా సెలక్షన్ లిస్టు కాదు, తుది ఎంపిక జాబితా అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే విడుదలవుతుందండి. సో అలాగే అన్ని నియామకాలు ప్రస్తుతం హైకోర్టు పెండింగ్లో ఉన్న కేసులు తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వెరిఫికేషన్కి హాజరు కాని వారు లేదా సర్టిఫికేట్లు సమర్పించిన వారు అనర్హులుగా పరిగణించబడతారండి. సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా 2-3 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళండి. దాంతోపాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు మీ దగ్గర పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ సడన్గా ఒకవేళ ఆన్లైన్లో సబ్మిట్ చేయమంటే ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఫొటోస్తో సహా సిగ్నేచర్తో సహా అన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీ మెయిల్లో పెట్టుకోండి. ఇంకా ఈ సమాచారం అంతా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది నొక్కండి. అలాగే మా వీడియోలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.